అన్ని వర్గాల వారి అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ విరివిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతు వారోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత్స్య ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ ఎల్ త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. మత్స్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, అమలవుతున్న పథకాలు, ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారు వివరాలను అధికారులు తెలియజేశారు. మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞాపనాలు స్వీకరించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జలవనరులు, చెరువులు ఉన్నాయని, ఇక్కడ నుంచి చేప పిల్లల పెంపకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోతే అందజేయడం జరుగుతుందని, అందుకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. అదేవిధంగా అరసపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడడం జరిగిందన్నారు. ప్రస్తుత భూమిని పూర్తి స్థాయిలో కాపాడే విధంగా జిల్లాధికారుల చొరవతో ప్రహారీ నిర్మాణం చేపట్టడంతో పాటు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కలెక్టర్ ఎల్ త్రిపాఠి మాట్లాడుతూ ఇదివరకు మత్స్యశాఖకు సంబంధించి కార్యక్రమాలు మొక్కుబడిగా జరిగేవని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని ప్రాధాన్యతనిస్తూ మత్స్యకారుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అప్పుడే అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలుగుతారని సూచించారు. అరసపల్లిలో గల ఎంతో విలువైన మత్స్య కార్మిక సంఘం స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదన రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. కాగా ఆయా సంఘాలకు ప్రభుత్వ పరంగా కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంఘ బాధ్యులు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా హితవు పలికారు. ఉత్తమ పనితీరు కనబరిచిన మత్స్య కార్మికుల సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ ఆంజనేయ ప్రసాద్, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 6 ఎకరాల చేరుకున్నట్లయితే ఖచ్చితంగా 5 నుంచి 10 టన్నుల సేంద్రియ ఎరువులు వాడుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెంచుకోవచ్చు. అదేవిధంగా మన మత్స్య పరిశ్రమ కంప్లీట్గా అగ్రికల్చర్ రిలేటెడ్గానే ఉంటుందండి. స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ట్యాంకులలో మన చేపలు, మన మత్స్యకారులందరూ కూడా సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకొని అందరూ సంఘటితంగా ఉండి వాటిల్లో చేపలు పెంచుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని పొందుతున్నారు. ఈ పథకంలో మన మత్స్యకారులందరికీ భవిష్యత్తులో చేయూతను అందించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తమ్ముడు, మీకు మా సమస్యలు చాలా ఉన్నాయన్నా, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననాడు తమ్ముడు మీకు ఎందుకు నేనున్నా, మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా మీకు నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేస్తానని చెప్పంటే చాలా గొప్పటువంటి అసెంబ్లీలో జిల్లా సంఘ భవనానికి అవన్నీ మీరు శుభ్రంగా చేసుకుని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. వాటన్నిటిని వినియోగించుకొని ఉత్పత్తులను పెంచుకొని ఇంకా అభివృద్ధి పడాలి, మీరందరూ బాగుపడాలని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ప్రవేశపెట్టిందో దీంట్లో ప్రత్యేక ఒక వారంలో కూడా ప్రతి ఒక్క రోజు మన మత్స్య విభాగానికి కేటాయించాలి అనేది వారి నిర్ణయంతో మనం అందరం అనుకోవాలి. మన విభాగానికి, మన శాఖకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విలువ. ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. మనం ప్రతిసారి అడుగుతూ ఉంటాము, ప్రభుత్వం మా కోసం ఏం చేసింది, దేశం మా కోసం ఏం చేస్తుంది. నేను మీ అందరితో అడుగుతూ ఉన్నాను, మీరు దేశాని కోసం, మీరు మీ శాఖ కోసం, మీరు మీ సొసైటీ కోసం ఏం చేశారు? దయచేసి ఫస్ట్ మ్యూటేషన్ చేయండి. మ్యూటేషన్ కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీ శాఖ పేరు మీద, అంటే దానికి ట్రెజరర్గా, కస్టోడియన్గా ఏడీ గారు ఉంటారు, ఆ పోస్ట్ ఒకటి. రెండోది ఆ సొసైటీ పేరు మీద, మన నిజామాబాద్ పట్టణం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, సేమ్ ప్రక్రియ ఉంటుంది. సో దయచేసి ఫస్ట్ మీ భూమిని మీ సొసైటీ పేరు మీద
చేయించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ అందుబాటులో చాలా పథకాలు ఉన్నాయి. ఎంతమందికి యాక్సిడెంటల్ బీమా గురించి, ప్రమాదంతో వచ్చే బీమా గురించి ఐడియా ఉందో చెప్పండి. అమ్మ, మీరు చాలా బాగా మాట్లాడారు. మీకు ఐడియా ఉందా బీమా గురించి? చేపలు పట్టుకునే సమయంలో జరిగిన ప్రమాదం వల్ల కొన్ని దాంట్లో అంశాలు ఉంటాయి, మెడికల్ కొన్ని అనుబంధాలు ఉంటాయి. వాటిని చూసి తప్పకుండా 3 నుంచి 4 monthsలో మేము ఇచ్చేవాళ్ళం. నేను గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక మరేడు చేపలు ఉంటుంది కదా, ఆ పట్టుకునే ఒక ఫిషర్మెన్ని రాష్ట్ర ప్రభుత్వమే అనుకునింది. సో దయచేసి అర్థం చేసుకోండి. పథకాల గురించి అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం. నేను ఏడీ గారితో రిక్వెస్ట్, మీ అందరు సామర్థ్యవంతుడు, చైతన్యవంతుడు. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మా ఆఫీసర్స్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారనేది మీకు హామీ ఇస్తాను. సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి సీడ్ కూడా మనం ఏం చేస్తా ఉన్నాము, ఆంధ్ర నుండి ఇంకా వేరే దగ్గర నుండి మనము ప్రిపేర్ చేసుకుంటాం. అక్కడ నుండి తెచ్చుకోవడం వల్ల మరి మనము ఇంకో ఇన్స్పెక్షన్ దిగిపోవడం ఇదంతా కూడా దాంట్లో క్వాలిటీ కంట్రోల్ అన్ని చెక్ చేసి మనం సీడ్ తెచ్చే వరకు లేట్ అవుతాము. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా మనకు సీడ్ తొందరగా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఒక ప్రపోజల్ పెడతాం. ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలోనే ఇంత పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయి. పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది, నిజామాబాద్ ప్రాజెక్ట్ ఉంది. మనమే ఒక సీడ్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి సీడ్ ప్రొక్యూర్మెంట్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకొని మన చేతుల్లో ఇక్కడనే తెచ్చుకొని మన జిల్లాకు వచ్చేసి మన జిల్లా సరిపోయే మనం కూడా మనం ఇక్కడ పెంచుకుంటే బాగుంటుంది. అది పోచంపాడులో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఇంకా మనం అభివృద్ధి పరచుకొని ఏదైనా ఇంకా మీకు సపోర్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు